చారిత్రక బొబ్బిలిలో రాజకీయ యుద్ధం ఎలా కొనసాగుతోంది? బొబ్బిలి రాజుల అడ్డాలో జెండా పాతిన వైసీపీ వన్స్ మోర్ అంటూ మళ్లీ జోరు చూపిస్తుందా? వరుసగా 3 సార్లు గెలిచి తమ సత్తా చాటిన బొబ్బిలి రాజులు గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటారా? పౌరుషానికి ప్రతిష్టకు మారుపేరైన బొబ్బిల్లో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయం ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో గెలిచే పార్టీ ఏది? బొబ్బిలి పేరు చెబితే వెంటనే గుర్తుకొచ్చేది అలనాటి యుద్ధమే. తెలుగు నేలపై ఎన్నో రాజ్యాలు యుద్ధాలు జరిగిన బొబ్బిలి సంస్థానానికి బొబ్బిలి యుద్ధానికి ప్రత్యేక స్థానం ఉంది. ఒకే ఒక్క రోజు జరిగిన బొబ్బిలి యుద్ధం 2 శతాబ్దాలు దాటిన ప్రజల మదిలో గుర్తుండిపోయింది. పౌరుషానికి ప్రతీకగా చెప్పే బొబ్బిలి యుద్ధంలో సైనికులతో పాటు స్థానిక ప్రజలు చూపించిన పోరాట తెగువే ఆ యుద్ధానికి బొబ్బిలి సంస్థానానికి అంతటి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు కూడా బొబ్బిలి వేదికగా జరిగే రాజకీయ యుద్ధం రక్తి కట్టిస్తోంది. టీడీపీ అభ్యర్థిగా బొబ్బిలి యువరాజు పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నికకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. బొబ్బిలి సంస్థానాన్ని స్థాపించిన పెదరాయుడు తన కోటకు పెద్దపులిగా పేరు పెట్టినట్లు చరిత్ర చెబుతోంది. పెద్దపులి కాస్త కాలక్రమంలో బెబ్బులి, బొబ్బిలిగా మారింది. అందుకే సాహసాలకు బొబ్బిలి ప్రతీకగా చెబుతారు. ఇక బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇప్పుడు హోరాహోరీ సమరమే జరుగుతోంది. మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర ఉన్న బొబ్బిలి రాజులు స్థానిక రాజకీయాలు 2004లోనే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం బొబ్బిలి సంస్థానం నుంచి రాజకీయాలు చేస్తున్న సుజయ కృష్ణ రంగారావు 2004లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత 2009, 2014లోనూ వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన సుజయ కృష్ణ రంగారావు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సీనియర్ నేత శంబంగి వెంకట చినప్పలనాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక ఓటమి తరువాత బొబ్బిలి రాజకీయాల నుంచి తప్పుకున్న సుజయ కృష్ణ రంగారావు తన రాజకీయ వారసత్వాన్ని తన తమ్ముడు యువరాజు బేబీ నాయనకు అప్పగించారు. వాస్తవానికి ఎమ్మెల్యేగా సుజయ గెలిచినా ఆయనను గెలిపించేది బేబీ నాయనే అని చెబుతుంటారు. దీంతో గత ఎన్నికల్లో ఓటమి తరువాత నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న బేబీ నాయన ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అధికార పార్టీని ఢీకొడుతున్నారు. ఒకవైపు యువరాజు, మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే తలపడుతున్న బొబ్బిలిలో రాజకీయ యుద్ధం చారిత్రక యుద్ధాన్ని తలపిస్తోందంటున్నారు. ఎత్తుకు పై ఎత్తులతో, వ్యూహాలతో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో తాను మళ్లీ గెలుస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1983లో రాజకీయాల్లోకొచ్చిన శంబంగి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో బొబ్బిలి రాజుల హవా మొదలైన తరువాత వారి స్పీడ్కు బ్రేకులు వేసేవారే లేనట్లు రాజకీయం సాగింది. కానీ గత ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ టికెట్ దక్కించుకున్న శంబంగి బొబ్బిలి రాజులకు ఝలకిచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లోనూ తనదే విజయం అంటున్నారు శంబంగి. గత 5 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని, సాగునీటి సమస్యలు తీర్చానని చెబుతున్నారు ఎమ్మెల్యే శంబంగి. ప్రజలు సంతోషంగా ఉన్నారని, మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఖాయమంటున్నారు. సామాజిక సాధికార ఎజెండా ఇవాళ ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని, మైనార్టీలు గాని, ఉన్నతమైనటువంటి కులాల్లో పుట్టినా అందులో ఉన్నటువంటి పేద వర్గాలు గాని ఇవాళ అందరినీ కూడా సమభావంతో చూసి ప్రతి ఒక్క ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచినటువంటి ప్రభుత్వం మాది. కాబట్టి ఇంకా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ ప్రకారంగానే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక ఇన్నాళ్లు తెర వెనుక చక్రం తిప్పిన యువరాజు బేబీ నాయన తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గత 2 దశాబ్దాలుగా స్థానిక రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న బేబీ నాయన 2004, 2009, 2014 ఎన్నికల్లో బొబ్బిలి ఎమ్మెల్యేగా సుజయ కృష్ణ రంగారావు గెలుపొందడానికి తీవ్రంగా కృషి చేశారు. గత ఎన్నికల్లో ఓటమి తరువాత రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైన సుజయ కృష్ణ రంగారావు బొబ్బిలి నియోజకవర్గాన్ని తన సోదరుడికి వదిలేశారు. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని బొబ్బిలి కోటలో మళ్లీ పాగా వేస్తామని చెబుతున్నారు బేబీ నాయన. అభివృద్ధి అనేది ఏమీ లేదు. మేము తెలుగుదేశం పార్టీ హయాంలో శాంక్షన్ చేసినటువంటి రోడ్లు కూడా ఈ రోజు కూడా పూర్తి చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి.
వ్యవసాయ పంట కాలువలు దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి, నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుంది, మౌలిక సదుపాయాల విషయంలో నమస్తనారాయణ అయింది. సంక్షేమ పథకాల విషయంలో కూడా ఒక చేతితో ఇచ్చి నిత్యావసర వస్తువుల ధరలు పన్నులను పెంచి ఒక చేతితో ఇచ్చి 10 చేతులతో తిరిగి లాక్కున్న వైనమే ఈ వైసీపీ ప్రభుత్వం తాలూకు వైఖరి. బొబ్బిలి మున్సిపాలిటీతో పాటు రామభద్రాపురం, బాడంగి, తెర్లాం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. బొబ్బిలికి 14 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ 2 సార్లు గెలిచాయి. ఇక మూడోసారి గెలిచేందుకు వైసీపీ తమ కోటను పదిలం చేసుకోవడానికి టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా గతంలో వైసీపీలో కొనసాగిన బొబ్బిలి రాజులు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బొత్సతో విభేదాల కారణంగా టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో బొత్స చాణక్యంతో రాజులపై నియోజకవర్గంలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన శంబంగిని పోటీలో పెట్టి ఘన విజయం సాధించారు. ఇప్పుడు కూడా బొత్స సలహాలు, సూచనలతో వైసీపీ కదులుతుండగా టీడీపీలో బేబీ నాయనే అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. గత స్థానిక ఎన్నికల్లోనూ మెజారిటీ పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్న వైసీపీ ప్రస్తుతం దూకుడు చూపుతుండగా తనదైన రాజకీయ వ్యూహాలతో ఆ పార్టీకి చెక్ చెబుతున్నారు బేబీ నాయన. అయితే గత 5 ఏళ్లలో చాలా మంది సీనియర్ నేతలు టీడీపీని వీడటంతో బేబీ నాయన ఓ విధంగా ఒంటరి పోరాటమే చేయాల్సి వస్తోందంటున్నారు. అంతేకాకుండా ఆయన చుట్టూ ఉండే కోటరీకే పెద్దపీట వేస్తుంటారని, ఎప్పట్నుంచో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలను అంతగా పట్టించుకోరన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బొబ్బిలి కోటగుమ్మం దాటడం సామాన్యులకు కష్టమేనన్న టాక్ నడుస్తోంది. మొత్తానికి అధికార ప్రతిపక్షాల మధ్య తారాస్థాయి పోరాటం జరుగుతోంది. ప్రభుత్వ సానుకూల పవనాలతో గట్టెక్కుతామని వైసీపీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభిస్తుందని టీడీపీ ప్రచారం చేస్తున్నాయి. మరి ఈ 2 వాదనల్లో ఓటర్లు ఎవరి వాదనతో ఏకీభవిస్తారో, ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఉత్కంఠ పెంచుతోంది.